క్యాలెండర్ ఇయర్ మారే ప్రతిసారి మనం సాధించిందేంటి అని చెక్ చేసుకోవటం చాలా మందికి అలవాటు. అలా చూసుకున్నప్పుడు సక్సెస్ఫుల్ ఇయర్ అనిపిస్తే ఆ సంతోషమే వేరు. 2023లో అలాంటి సంతోషాలను కొందరు హీరోయిన్లు మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేశారు. ఇంతకీ ఎవరు వారు? వాళ్ళకంత సంతోషాన్ని ఇచ్చిన సినిమాలేంటి? నేషనల్ క్రష్ 2023ని బీభత్సంగా ఇష్టపడుతున్నారంటే నమ్మేయాల్సిందే. తనకు చిన్నప్పటి నుంచి క్రష్ ఉన్న విజయ్తో వారసుడు సినిమాలో నటించేశారు. అలాగే బాలీవుడ్లో బంపర్ హిట్ కొట్టాలన్న చిరకాల కల కూడా నెరవేరింది ఈ సంవత్సరమే. సో బ్యాక్ టు బ్యాక్ 2 కోరికలు తీరడంతో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ గా సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు రష్మిక మందన్న. రష్మికకి 2 హిట్లు పడ్డట్టే కీర్తికి కూడా ఈ ఏడాది 2 హిట్లున్నాయి. పక్క తెలంగాణ అమ్మాయిగా దసరాలో ధూమ్ధాం చేశారు కీర్తి. ఇప్పటికీ ఓ వదన అంటూ కీర్తి సురేష్ దసరాని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. అలాగే తమిళ్లో ఉదయనిధి స్టాలిన్తో చేసిన మామన్నన్ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది ఈ సినిమా. శృతి హాసన్ కి కూడా ఈ సంవత్సరం హ్యాట్రిక్ హిట్స్ ఉన్నాయి. సంక్రాంతి టైంలో సీనియర్ హీరోలతో చేసిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్నలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు శృతి. హాయ్ నాన్నకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక 22న విడుదలయ్యే సెలార్ రిజల్ట్ ని బట్టి శృతి సక్సెస్ మూవీస్ కౌంట్ పెరుగుతుందా లేదా అనేది చూడాలి. నయనతారకి, దీపికా పడుకోన్ కి కూడా మల్టిపుల్ సక్సెస్లున్నాయి ఈ ఇయర్లో. రీసెంట్ గా గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ సర్ని కూడా అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. మాస్టారు అంటూ సర్ని గుర్తు చేసుకున్నా అందులో అందంగా కనిపిస్తున్నది సంయుక్తనే. ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే సంయుక్తకి విరూపాక్ష ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ నెల 29న విడుదలయ్యే డెవిల్ తో ఆమె హ్యాట్రిక్ ని టచ్ చేస్తారా లేదా అనేది తెలుస్తుంది.